సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి టాటూ స్టోర్స్, స్పా సెంటర్స్ అండ్ క్లబ్లు, కేఫ్లు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వార్కల బీచ్లో మోస్ట్ అట్రాక్షన్ ఇదేనండి, కేఫ్ ఇటాలియనో. అందరికీ నమస్కారం. హలో అండి. ఈరోజు మనం కేరళలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటో రెండో ప్లేస్ కొట్టేసి వార్కలలో ఉన్నామన్నమాట. సో వార్కలలో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ ప్లేస్ అంతా భలే ఉంటుంది. సో పక్కనే మనకి చూడండి చేపలు ఉన్నాయి, భలే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కోసి కూర వండేస్తారు ఈరోజు. సో రకరకాల ఫిష్లు, కొత్తిమీర, నిమ్మకాయలు అన్నీ వేసి రెడీగా పెట్టారు. రొయ్యలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ ఇక్కడే పట్టుకొచ్చినట్టు ఉన్నారు, బీచ్లో వలేసినట్టు ఉన్నారు. సో పాటలు పెట్టుకుని వెళ్తుంటే గుర్తుపట్టి పలకరించాను అనమాట. చాలా బాగా పలకరిస్తున్నారు. అందరూ హైదరాబాద్ నుంచి అనమాట. హైదరాబాద్ నుండి వార్కలకి అయితే వచ్చారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్ అందరికి. సో ఫస్ట్ కేఫ్ ఇటాలియన్ దగ్గర కలిసారనమాట అన్న వాళ్ళు. అన్న మీరు కూడా తిరగడానికి వచ్చారు కదా? మేము తిరగడానికి వచ్చినాం. అండ్ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసిరన్న, ఎట్లుంటుంది వర్కల్ అనేది? వర్కల నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను. నేను మున్నార్ అవన్నీ ఆల్రెడీ వెళ్ళాను. మున్నార్, కన్యాకుమారి, మధురై ఇవన్నీ వెళ్ళాను. సో నాకు తెలిసి ఇవన్నీ ఎట్లా ఉంటాయో. బాగుంటుందా బ్రో? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మినీ గోవా అంటారు కదా? మినీ గోవా అంటారు. గాడ్ జోన్ కంట్రీ కేరళ అనేది. గాడ్ జోన్ కంట్రీ. ఇట్స్ అ క్వైట్ గుడ్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. ఓకే, బాయ్ అన్న. చేయాలి బ్రో. బాయ్. సో అయిపోయింది అన్న వాళ్ళతో. అయితే వార్కల బీచ్లో మోస్ట్ అట్రాక్షన్ ఇదేనండి, కేఫ్ ఇటాలియనో. చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ ఫారినర్స్ విపరీతంగా ఉంటారనమాట. సో మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇది వార్కలలో, కేఫ్ ఇటాలియనో. సో ఇదంతా క్లిఫ్ అండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లైటింగ్ కనబడుతుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం. ఏం లేదండి, ఒక 2.5 కిలోమీటర్లు కొండ ప్రాంతం, తీర ప్రాంతం అనమాట. ఈ తీర ప్రాంతంలోనే గోవా వైబ్ని అయితే తెప్పించారు వీళ్ళు. సో ఇక్కడ ఇది మినీ గోవా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సో మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్దాము. కేరళలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. మార్నింగ్ బాగుంటుంది. మార్నింగ్ ఏమో సాంప్రదాయంగా ఉంటుంది, నైట్ ఏమో డించికి. సాడ్ న్యూస్ ఏంటంటే క్లిఫ్ క్లోజ్ అయిపోయిందండి. 11 o'clock క్లోజ్ అంట. మొత్తం ఇక్కడ సామాన్లు సర్దేశారు అందరూ. సో ఏం పర్లేదు, రేపు మార్నింగ్ వస్తా. రేపు మార్నింగ్ వచ్చి అదర కొట్టేస్తా. వీడియో మాత్రం బద్దలైపోవాలి. వ్యూస్ ఎంత కష్టపడినా నాకు ఫలితం దక్కట్లేదండి. కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇదంతా బ్లాక్ శాండ్ బీచ్ అండి. దీన్ని బ్లాక్ శాండ్ బీచ్ అంటారు. మొత్తం భలే ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఈ ముందుకెళ్తే మన క్లిఫ్ ఎంట్రన్స్ ఏరియా అక్కడ మీకు కనబడుతుంది కదా. సో ఈ సందులోకి రాగానే నాకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనపడింది ఇక్కడ. ఇలాంటివి చాలా ఉంటాయి ఈ క్లిఫ్లో. చాలా బాగుంది కదా.
పక్కనే సముద్రం, పక్కనే కొండ, కొబ్బరి చెట్లు, ఇల్లు. అబ్బబ్బబ్బబ్బా, వాట్ నాట్, వై నాట్. సో ఇక్కడ జలకాలు ఆడుతున్నారు చాలామంది. సో మనకి వెళ్ళేదారంతా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. ఇది బీచ్ రిసార్ట్ అండి, మన క్లిఫ్లోనే ఉంటుందన్నమాట. మనం వెళ్ళే దారిలోనే మనకు కనబడుతుంది ఇది క్లిఫ్. ఇది కృష్ణతీర్థం అని ఇంకో రిసార్ట్. ఇది మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇక్కడ తీసుకోండి. స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది కృష్ణతీర్థం అని వన్ ఆఫ్ ఫేమస్ అన్నమాట ఇక్కడ వార్కల బీచ్లో. మీకు ఒకవేళ బడ్జెట్ ఉంటే మాత్రం ఇందులో తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అందులో. కృష్ణతీరం సారీ. బాబా, సో మెట్లు ఎక్కాలన్నమాట తిరుపతి. చాలా చాలా మెట్లు ఎక్కాలి మనం. సో అందమైన బ్యూటిఫుల్ లొకేషన్ కనబడిందండి మనకి. అబ్బాబ్బాబ్బా, ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్ కనబడింది. ఇలాంటి లొకేషన్లకి ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా సరిపోదేమో. బాబా ఎంత బాగుందో. మీకు కెమెరాలో కనబడుతుందో లేదో కానీ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో పదండి వెళ్ళిపోదాం మనం. సో మళ్ళీ ఇంకో మంచి ప్రదేశం అయితే కనపడిందండి. ఇదే అనమాట అసలు సిసలైన బ్లాక్ శాండ్ బీచ్. దీనికి బ్లాక్ శాండ్ బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇసుక అంతా నల్లగా ఉంటుందండి కింద, అందుకే దీనికి బ్లాక్ శాండ్ బీచ్ అని పిలుస్తారు ఇక్కడ. సో చాలామంది కింద స్నానాలు చేస్తున్నారు. సో చాలా బాగుంది లొకేషను. ఇక్కడ నుండి మన కేరళలో ఎండకు తట్టుకోలేక ఒక కొబ్బరి బొండం అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇది 80 రూపాయలు అంట కొబ్బరి బొండం. ఈ కేరళలో ఇన్ని చెట్లు ఉన్నాయి అయినా ఇక్కడ 80 రూపాయలకి అమ్ముతున్నారు. గ్రేటే కదా. స్కూటీ రెంట్కి కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నెంబర్కి కాల్ చేస్తే 500 రూపీస్ అంట 24 అవర్స్కి. సో ఇక్కడ చూడండి స్కూటీ డియో స్కూటీ, ఇది 500 రూపీస్ అంట. క్లిఫ్ నుండి మనం ఇలా కిందకి దిగచ్చు అనమాట. సో చూడండి ప్లేస్ ఎంత బాగుందో, అంతే డేంజరస్గా ఉంది ఇక్కడ దిగడానికి. సో చాలా కేర్ఫుల్గా దిగాలి. ఒక్క స్టెప్ జారినా అంతే ఇంకా బీచ్లో కొట్టుకెళ్ళిపోతాం అలా దొల్లుకొని. బాబా ఏముందిరా బాబు. సో ఇదే అనమాట బీచ్.
బీచ్లో కబడ్డీ ఆడుతున్నారండి మన వాళ్ళు కుర్రోళ్ళు. బాబా లేపంగా ఎత్తిదెంగ అవతలకి ఎత్తిదెంగడింది. మనం ఇక్కడ గోల్డెన్ శాండ్ బీచ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ వార్కల అంటే మనకు గుర్తొచ్చేది ఇంకొకటి, ఇక్కడ ఉండే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ని తీసేసారండి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ బ్రిడ్జ్ ఎలాగుందో. దానిపై సో అక్కడ కనబడుతుంది కదా మీకు, అదేనమాట ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మొత్తం పడగొట్టేశారండి మొత్తం. ఒకప్పుడు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని తెగవాడేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఎందుకు తీసేస్తారో మరి తీసేశారు. అసలు నేను మెయిన్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గురించే వచ్చాను ఇక్కడికి, వార్కల బీచ్ లోపలికి. ఇంత దూరం నేను 2.4 కిలోమీటర్స్ నడుచుకుని వచ్చా. అండ్ అక్కడేమో బోట్లు ఉన్నాయి మనకి, స్పీడ్ బోట్లు లోపల తీసుకెళ్ళడానికి బీచ్లోకి. బాబా నేను మళ్ళీ నా హాస్టల్కి అయితే వచ్చేసాను. ఇదే అనమాట నా హాస్టల్, మీరు చూస్తున్నారు కదా. అండ్ బీచ్లో కొద్దిగా ఎంజాయ్ చేశాను. ఆ ఫుటేజ్ ఏమైందో తెలీదు, ఫోన్లో కనబడట్లా. ఇంకేం చేస్తాం, పోతే పోయింది. ఇంకా ఇది ఇన్సైడ్ హాస్టల్ అండి. మొత్తం మనకి 8 బెడ్లు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది 400 పడింది నాకు. అక్కడ ఇదే అనమాట మన బెడ్. మొత్తం అన్నీ ఐరన్ మంచాలు. ప్రజెంట్ అయితే నేను మా హాస్టల్లో ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 o'clock అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం మన ఫారినర్ ఉన్నాడు అనమాట, మన ఫ్రెండ్ యాంగ్ అని. సో మీకు అక్కడ చూపిస్తా, తనే అనమాట యాంగ్. తనతో మనం ఇప్పుడు కాఫీకి వెళ్దాము. కాఫీకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అనేది తర్వాత మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ హాస్టల్ ఏంటంటే ఫ్రెండ్స్ అయిపోతారు ఎవరైనా సరే. మా హాస్టల్లోకి వెళ్తే చాలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంటే వాళ్ళ రిలేటివ్స్ లాగా మాట్లాడతారు మనతో. యాంగ్ ఏంటంటే దీని పేరు యాంగ్ అనమాట. సో మన ఫ్రెండ్ అయితే అయ్యాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ మెనూ చెక్ చేస్తున్నాడు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. మనోడికి రేట్లు తక్కువ ఉన్నాయి కావాలంట. ఇక్కడ ఏమో అన్నీ వాసిపోతున్నాయి రేట్లు. యా సో యాంగ్ ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చింది చూడండి. అండ్ దోశ సెట్ కూడా ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకొక ఫ్రెండ్ కూడా కలిసాడు. हाय गाइस ब्रो आप कितना दिन से यहाँ रह रहे हो? ब्रो दिस इज माय डे 3 आई थिंक. या ओके 3 दिन हो गया यहाँ पे. अच्छा लग रहा है, बढ़िया. कैसा है वर्क कला? ठीक है ना, सही है. अभी जैसे ऑफ सीजन है तो थोड़ा बेटर है क्योंकि बिकॉज क्राउड नहीं है. बस अब अगर गर्मी को हटा दो, ह्यूमिडिटी फैक्टर को हटा दो तो मच बेटर है अभी. बट सीजन टाइम में यही ओवर क्राउडेड हो जाता है, तो तब पसंद नहीं आएगा ये. मेरे ऑडियंस को क्या बोलना चाहती है आपको, इधर आना कि नहीं आना? अभी अगर गर्मी अगर you can manage the heat, then you should definitely come to this place. Right now it's good because it's very less crowded. Okay. It's amazing, I can say. You will feel different India in this place. Okay. I can say because I'm from north. I can't say about anything about the people of the south, but I'm from north, so I like this place much better. Okay. So మీకు అర్థమైంది అనుకుంటున్నా. We can solve this one. Yeah. This one. Now eat. Now you eat. It's a good one. I know it's good. I like it. You like it? It's spicy though. That's spicy, no? You should try this sambar with a spoon. Eat this sambar. Try this sambar Like how? with a spoon. సో అక్కడ ఏంటంటే మన ఫుడ్ ఎలా తినాలని చెప్తున్నాడు అనమాట ఈ అన్న. Excuse me. మన ఫుడ్ ఎలా తినాలో యాంగ్కి చెప్తున్నారు. సో ఈ దారిలో వస్తుంటే నేను ఇక్కడ ఒక చెట్టుని స్పాట్ చేశాను. ఈ చెట్టుకి ఏంటంటే డిఫరెంట్ కాయలు ఉన్నాయన్నమాట. ఈ తెంపుదాం అనుకుంటే వాళ్ళు వద్దనేస్తున్నారు ఇక్కడ.